24న హలో ఆదివాసీ చేలో ఊట్నూరు ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తుడుం దెబ్బ గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్స్ ఏఎస్యు ఏఎంఎస్ ఏఆర్ఎస్ ఏవైఎస్ ఏఈ డబ్ల్యూసీఏ ఏకేఎస్ ఆధార్ సొసైటీల ఆధ్వర్యంలో ఈ నెల 24న సోమవారం రోజున ఆదివాసీల డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పెందూరు మహేందర్ ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూరు త్రిమూర్తి, తుడుం దెబ్బ ఊటూరు మండల అధ్యక్షులు సిడం సోనేరావు, సీనియర్ ఆదివాసీ నాయకులు సోయం మురహరి, తుడుం దెబ్బ మండల కార్యదర్శి మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు గోడం రేణుక, పెందూరు పుష్పరాణి, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఉయ్యక ఇంద్రబాయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం లలిత, జిల్లా అధ్యక్షురాలు కనక తుకారం, మాజీ ఎంపీపీ ఇంద్రవెల్లి తదితరులు పాల్గొన్నారు. 24 తారీఖు నాడు ఊట్నూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు కుల సంఘాలు, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడి చేయడం జరుగుతున్నది. ప్రధానంగా చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితాను తొలగించాలని డిమాండ్ చేస్తూ దానికోసం కమిషన్ వేయాలని, ఏదైతే సుప్రీంకోర్టులో 170 చట్టాన్ని సవరించాలని కేసు వేసినటువంటి గిరిజనేతరులపైన చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పిటిషన్ వేయాలి. అదేవిధంగా 109 జీవోను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తూ జీవో నంబర్ 3ను వాళ్ళందరికీ కూడా హక్కుపత్రాలు జారీ చేయాలి. 170 కేసు చట్టాలను ప్రకటబందీగా అమలు చేయాలి. స్పెషల్ డిఎస్సి వేయాలి. అదేవిధంగా అన్ని ఐటీడీఏ శాఖలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 24 తారీఖు నాడు ఐటీడీఏ కార్యం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ తెగల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, మహిళలు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఐటీడీఏ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.